ఏపీలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డెగూడెం, కోమటికుంట గ్రామాల్లో డయేరియా కలకలం రేపింది. ఫుడ్ పరిశ్రమలో పనిచేస్తున్న 6 కార్మికులతో పాటుగా కోమటికుంట గ్రామంలో పలువురు డయేరియా బారిన పడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి హాస్పిటల్కు తరలించారు. మనకి డయేరియా కేసెస్ ఈ ఫ్యాక్టరీలో గుడ్డిగూడెం అనే గ్రామంలో ప్లైవుడ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న కార్మికులకి డయేరియా 3 ఎపిసోడ్స్ డయేరియా రావడం వల్ల ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. మనకి నిన్న మన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి ఫ్యాక్టరీని పరిశీలించారు, ఇన్స్పెక్షన్ చేశారు. వీళ్ళకి ముఖ్యంగా పర్సనల్ హైజీనిక్ లేకపోవడం వల్ల వాళ్ళు ఉంటున్న రూములు కానీ ఇరుకు రూములు, వాళ్ళకి బాత్రూమ్స్ కూడా వీళ్ళు ఉండేది ఒక 20-30 మంది ఉంటే ఒక బాత్రూమ్ యూజ్ చేయడము, లేకపోతే బాత్రూమ్ యూజ్ చేయకుండా బయట డిఫికేషన్ చేయడము, సేఫ్ ఫుడ్ సేఫ్ వాటర్ లేకపోవడం వల్ల వీళ్ళకి మోషన్స్ అవ్వడం జరిగింది. దానికి మనకి ఇప్పుడు దాకా వచ్చిన కేసెస్ 6 కేసులు. రాష్ట్రంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. అంతకంతకు పెరుగుతున్న సంఖ్యను నివారించడానికి, అదుపు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై సమాచారం మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. జగ్గాయిపేటలో ప్రారంభమైంది, ముందు 23 కేసులతో ప్రారంభమైంది, ప్రస్తుతం అదుపు తప్పి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కూడా డయేరియా కలకలం రేపింది. ప్రధానంగా చూస్తే కనుక గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి మండలం ఏదైతుందో ఆ మండలానికి హెడ్ క్వార్టర్కి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలుగా ఉన్నటువంటి కోమటికుంట, మరోవైపు హుకుంపేటకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వడ్డిగూడెం గ్రామాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి డయేరియాకి సంబంధించినటువంటి లక్షణాలతో కేసులు కూడా గుర్తించిన పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక వడ్డిగూడెంకి సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఏదైతే వుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి శ్రీనివాస వుడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ వుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పనిచేసేందుకు కార్మికులు కూడా వచ్చారు. ఆ కార్మికులు చూస్తే కనుక వారిలో సుమారు 7 సంబంధించి కూడా ఈ డయేరియా లక్షణాలు కూడా గుర్తించడంతో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఆవరణలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి వారిలో ఒక 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ ఇద్దరిని కూడా హుకుంపేటకు సంబంధించినటువంటి సిహెచ్సికి తరలించిన పరిస్థితి కూడా ఉంది. సిహెచ్సికి తరలించినటువంటి వారు కూడా పరిస్థితి విషమించడంతో మరింతగా వారిని కూడా రాజమండ్రికి సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా వారిని కూడా తరలించిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మరో గ్రామైనటువంటి కోమటికుంట విలేజ్ ఏదైతే ఉందో ఆ కోమటికుంట విలేజ్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా గత 2 రోజుల నుంచి కూడా వాంతులకు సంబంధించినటువంటి అవ్వడం, మరోవైపు విరోచనాలకు సంబంధించినటువంటి లక్షణాలతో కూడా కనపడడంతో అతను కూడా రాజమండ్రికి సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా తరలించారు. టెస్టులు చేయడంతో కూడా అతను కూడా డయేరియా కూడా వచ్చినట్టు కూడా నిర్ధారించిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే మండలంలో కూడా ఇప్పటికే చూస్తే కనుక 7 కేసులు పైగా నమోదు కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ శ్రీనివాస వుడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ వుడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికులు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఈ లక్షణాలు కనిపించినప్పటికీ కూడా యాజమాన్యం కూడా ఈ విషయంలో గోప్యంగా ఉంచింది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గమనించిన వారు కూడా అధికార యంత్రాంగం సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా వెంటనే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా చికిత్స అందించినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ప్రధానంగా వారికి టెస్ట్ చేసినటువంటి డాక్టర్లు కూడా తీసుకున్నటువంటి ఆహారం కానీ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా లేవని చెప్పి వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక దీనికి సంబంధించి కూడా పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులో ఉందని చెబుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో కూడా తీవ్ర భయాందోళన నెలకొంది. డయేరియాకి సంబంధించి కూడా చూస్తే కనుక సరైనటువంటి ప్రామాణికలు అక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా సరైనటువంటి చర్యలు కూడా చేపట్టడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక రాజమండ్రికి సంబంధించినటువంటి ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే 3 తరలించారు. మరింతగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితికి సంబంధించి మరింత విషమించే లెక్కైతే వీరిని కూడా ఉన్నటువంటి మిగిలిన వారిని కూడా రాజమండ్రి కూడా తరలించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పూర్తి ఒకంత పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన పనులు కానీ మరేపు అక్కడ ఉన్నటువంటి ఎటువంటి సహాయ చర్యలకు సంబంధించి ఎటువంటి చేపట్టబోవడంతో కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. రాముతో రాజు, సాక్షి టీవీ, గోపాలపురం నుంచి.